360 degreesలో కదిలేవి, క్రాస్ వాక్లు, జంపింగ్, ఇన్ని రకాల నడకలతో ఆ సమిష్టిగా కృషి చేస్తేనే చెస్ గేమ్ గెలుస్తాం. లైఫ్లో కూడా ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు నిరంతరం మన లైఫ్లో ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళతో ఛాలెంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఎక్కడ లౌక్యం ప్రదర్శించాలి, ఇన్ని రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషుల మధ్య జీవితాన్ని గెలవటం ఒక ఛాలెంజ్. చెస్ గేమ్లు ఎప్పుడు ఆ బోర్డు మీద ఉన్న ఆటనే ఆడాలి. ఎదురుగున్న ఉన్న ఆటగాడిని ఆడకూడదు. వాడి ఎమోషన్స్తో, వాడి మూడ్స్తో ఆడకూడదు. ఎప్పుడు కూడా మన జీవితం మనమే జీవించాలి. పక్క వాళ్ళ జీవితంలోకి కనుక ఏలుపెడితే చాలా ప్రమాదాలు కలుగుతాయి. చెస్ గేమ్లో ఓడిపోయిన ప్రతిసారి సమ్ లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకుంటుంటాం. జీవితంలో కూడా అంతే. కింద పడిన ప్రతిసారి కొన్ని జీవిత పాఠాలు, జీవిత సత్యాలు, కొన్ని రియలైజేషన్స్, వీటితో తదుపరి జీవితాన్ని విజయవంతంగా నడుపుకోవటానికి ఉపయోగపడుతుంది. చెస్లో కింగ్ని ముట్టడిస్తే గేమ్ ఓవర్. మన లైఫ్లో కూడా ఒక కింగ్ ఉన్నది. అదేంటంటే హెల్త్. ఆరోగ్యం కనుక కోల్పోతే ఆస్తులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. చెస్లో కింగ్ ఎలాగో హ్యూమన్ లైఫ్లో హెల్త్ అటువంటి. ఆ హెల్త్ని కాపాడుకున్నవాడే సక్సెస్ అవుతాడు.